హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశాన్ని భిన్న మతాల సంగమంగా చెప్తారు. ఇక్కడ అన్ని మతాల వారు కూడా కలిసిమెలిసి ఉంటారు. ఇలాంటి దృశ్యాలు భారత్లో తప్ప మరెక్కడా కూడా కనిపించవు. ఇప్పుడు మనం రహస్యాలతో నిండిన తిరుమల ఆలయం గురించి తెలుసుకుందాము. ఆ ఆలయంలో స్వయంగా భగవంతుడే కొలువై ఉంటాడు అని భక్తుల నమ్మకము. ఇక్కడ ఎలాంటి రాతి విగ్రహాలు ఉండవు. ఇక్కడ స్వయంగా దేవుడే కొలువై ఉంటాడు అని ఆ దేవుడికి చల్లగాలి కోసము ఫ్యాన్లు కూడా బిగిస్తారు. దేశంలోని అత్యంత సంపన్నమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవుడి ఉండిలో ప్రతి ఏడాది 8,000 కోట్ల రూపాయలు కేవలం ముడుపుల రూపంలో జమ అవుతాయి. ఇది దేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటిగా ఉంది. ఈ ఆలయం పేరు దేశంలోని ప్రతి ఒక్క భక్తుడికి కూడా తెలిసే ఉంటుంది. ఓకే, మరి ఈ వీడియో చూశాక మీరు కూడా ఆలోచనలో పడతారు. అందుకే ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోనికి వెళ్దాం. ఈ దేవాలయం గురించి చాలా సార్లే విని ఉంటారు, కానీ ఈ ఆలయంలోని రహస్యాల గురించి మాత్రము చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఈ ఆలయము ఉంది. దేశవ్యాప్తంగా కూడా అనేక ఆలయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా చాలానే ఉన్నాయి. కానీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మాత్రము అన్నిటికన్నా కూడా ప్రముఖమైనది అని చెప్పాలి. రామానుజాచార్యులు కొండ మీద గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడు అయిన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్నటువంటి చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలాగా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తి అయ్యాక క్రమంగా చుట్టూ అగ్రహారాలను నిర్మించి దానికి తన యొక్క గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు కూడా నిర్మించారు. శ్రీశైల పూర్ణుడు, అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు కూడా ఏర్పాటు చేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారము, వాయువ్య దిశలో అంగడి వీధులను నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదులు వేశారు. ఈ ఆలయంలో నిత్యం వెంకటేశ్వర స్వామి వారు పూజలు అందుకుంటూ ఉంటారు. విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఈ ఆలయము గర్భగుడిలో వెలిసిన మూర్తులు మానవ నిర్మితం అయినవి అయితే కాదు. ఇక్కడ దేవుడు స్వయంభూగా వెలిశాడు. రాతి విగ్రహం లాగానే కనిపించిన ఆ మూర్తులకు దగ్గరగా వెళ్లి స్వయంగా దర్శనం చేసుకున్నప్పుడు ఆ భావనే వేరుగా ఉంటుంది. భగవంతుడే స్వయంగా కనిపించిన అనుభూతి కలుగుతుంది. అందుకే ఇక్కడ విగ్రహానికి పూజారులు చందనాన్ని అద్దుతూ ఉంటారు. భగవంతుడి తలకు ఈ దెబ్బ తగిలింది అని, చందనంతో రాస్తే ఆ గాయం తగ్గిపోతుంది అని నమ్ముతారు. ఈ దేవుడి విగ్రహం తలపైన ఉండే వెంట్రుకలు కూడా నిజమైనవే. వేల సంవత్సరాలుగా ఆ వెంట్రుకలు అలాగే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ఉండే వెంట్రుకలు ఎప్పుడు కూడా పాడవవు. ఇక్కడ భక్తులు పూజారులు చెప్పే విషయం ఏమిటి అంటే, ఈ విగ్రహం నుంచి సముద్ర అలలు లాంటి శబ్దం వస్తూ ఉంటుంది అని చెప్తారు. శ్రద్ధగా వింటే సముద్రం మధ్యన నిలబడి సముద్ర అలలు విన్నట్టుగా వినబడుతుంది. ఈ ఆలయంలో భక్తులు ఇచ్చే కానుకల గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చి భక్తులు ఏ కోరికలు కోరినా అవి తీరుతాయి అనేది అందరి నమ్మకము. అలా కోరుకున్నవి నెరవేరిన వారు తిరిగి ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామికి తమ వెంట్రుకలు బహుకరించడం ఆనవాయితీ. తిరుపతి ఆలయంలో ప్రతిరోజు కూడా 20,000 మంది భక్తులు తమ వెంట్రుకల్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటారు. అంతేకాదు అనేక విలువైన ఆభరణాలు, డబ్బులు కూడా దేవుడి ఉండిలో వేస్తూ ఉంటారు. అందుకే దేశంలోని అత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన ఆలయంగా తిరుపతికి పేరు ఉంది. ఇక్కడ కానుక రూపంలో వచ్చే డబ్బులు, ఇతర విలువైన వస్తువులు లెక్కించేందుకు అనేక మంది ఉద్యోగులు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ప్రతి నెల కూడా ఈ ఆలయానికి వచ్చే ఆదాయము 200 నుంచి 300 కోట్ల రూపాయలు. ఈ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తారు. ఈ గుడికి వచ్చి దేవుని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకము. ఇక్కడ గుప్తదాన రూపంలో భక్తులు విలువైన వస్తువులు ఉండిలో వేస్తుంటారు. ఈ ఆలయ ఆదాయం దేశంలోని అనేక బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ ఆలయ ట్రస్టుకి ప్రతి సంవత్సరము 8,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తూ ఉంటుంది. తిరుపతిలోని ప్రధాన ఆలయంలో కుడివైపున ఒక కర్ర పెట్టి ఉంటుంది. ఈ కర్రతోనే వెంకటేశ్వర స్వామి బాల్యంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్నారు అని చెప్తారు. ఆ దెబ్బలతోనే తల మీద గాయమైంది. ఆ కారణంతోనే ప్రతి శుక్రవారం కూడా చందనంతో పూతలు పూస్తారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం చాలా ప్రత్యేకమైన రాయితో తయారయ్యింది. ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తే మాత్రము సజీవంగా కండ్ల ముందు ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది.
భగవంతుడి విశ్రాంతి కోసం ఈ ప్రాంతాన్ని చాలా చల్లగా ఉంచుతారు. వెంకటేశ్వర స్వామి తలపైన చెమట చుక్కలు కారుతూ ఉంటాయి. ఎంత గొప్పగా ఆ దేవుని కొలుస్తారో అంతే గొప్పగా ఆలయ అలంకారం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ భగవంతుడి విగ్రహానికి కింద భాగంలో ధోతిని, పై భాగంలో చీరను అలంకరిస్తారు. వెంకటేశ్వర స్వామి వారి మూర్తిలోనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని పూజార్ల నమ్మకము. అందుకే ఈ విధంగా అలంకరిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి స్వరూపము అని భక్తుల నమ్మకము. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామిని అలంకరించినప్పుడు లక్ష్మీదేవి రూపం కనబడుతుంది. ప్రతి వారం కూడా చందనంతో అలంకరించినప్పుడు చందనం అద్దే సమయంలో లక్ష్మీ రూపు కనబడుతుంది. హిందూ మతంలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. విష్ణుమూర్తికి తులసి ఆకులు అంటే ప్రత్యేకమైన ప్రీతి. అందుకే ప్రతిరోజు ఈ ఆలయంలో తులసి మాలతో పూజలు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన తులసి మాలని గుడి ప్రాంగణంలోని ఒక చిన్న బావిలో వేస్తారు. ఇప్పటి వరకు ఈ బావి అడుగులో ఏముందో ఎవరికీ తెలియదు. ప్రతిరోజు ఈ ఆలయంలో స్వచ్ఛమైన 3 లక్షల లడ్డులను తయారు చేస్తారు. ఈ లడ్డుల తయారీకి ఎలాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించరు. 300 సంవత్సరాలుగా ఆచరిస్తూ ఉన్న సంప్రదాయ పద్ధతుల్లోనే తయారు చేస్తారు. ఈ 3 లక్షల లడ్లను తిరుపతిలోని ప్రత్యక్షమైన ప్రదేశంలోనే తయారు చేస్తారు. అలా తయారు చేసే వంటగదిని పోటు అని పిలుస్తారు. తిరుపతికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేకమైన ఊరు నుంచి పూలు, పండ్లు, దేవునికి సమర్పించే పాలు, పెరుగు, నెయ్యి లాంటి ఇతర వస్తువులు అన్నీ కూడా ఈ ఊరు నుంచే తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఉండే ప్రజలు నియమనిష్టలు పాటిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం వేలాది సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూనే ఉంది. ఇందులో నెయ్యి ఉండదు, నూనె ఉండదు. ఇవేవీ లేకుండా దీపం ఎలా వెలుగుతుంది అన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని దగ్గర నుంచి చూడండి. ఒక గది నుంచి మరొక గది లోపల ప్రతిష్ఠించినట్టుగా కనబడుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసన ఆధారాలు కూడా ఉన్నాయి. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని చాలా మార్లు దర్శించుకుని కానుకలు సమర్పించారు. చంద్రగిరి కోట నుంచి తిరుమలగిరులకు చేరుకోవడానికి అతి సమీప ఖాళీ మార్గము అయిన శ్రీవారి మెట్ల ద్వారా శ్రీకృష్ణ దేవరాయలు తరచూ స్వామి దర్శనానికి డోలీ పైన వెళ్లేవాళ్ళు. 9వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తర్వాతి శతాబ్దపు తంజావూరు చోళులు, మదురైని పాలించిన పాండ్యులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సామంతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు అయి కొలిచారు. అలాగే ఆలయ నిర్మాణానికి దాన ధర్మాలు కూడా చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు తమ యొక్క 2 భార్యల విగ్రహాలు అలాగే తన విగ్రహాన్ని ఆలయ మండపంపై ప్రతిష్ఠింపచేశారు. విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత దేశ నలుమూలలో ఉన్న చాలామంది చిన్న చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహుకరించడం కొనసాగించారు. ఆ తర్వాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు అలాగే గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు. 1843లో ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవేతర స్థానిక ప్రార్థనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వెంకటేశ్వర స్వామి వారి ఆలయము జాగీర నిర్వహణ తిరుమలలోని హాతీరాంజీ మఠానికి చెందిన సేవ్దాస్జీకి అప్పగించారు. 1933 వరకు 1 శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతుల్లో ఉండేది. 1933లో మద్రాస్ శాసనసభ ఆలయ నిర్వహణ నియంత్రిత బాధితులని తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ అనే సంస్థకు అప్పగిస్తూ ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాస్ ప్రభుత్వం నిర్వహించేది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టీటీడీ నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి నిర్వహణ అధికారిని ప్రభుత్వం నిర్వహించేలాగా ఇంకొక చట్టం చేసింది. ఇంత చారిత్రక నేపథ్యము ఉన్న ఆలయం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.